అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతము శాంతి పర్వం 4 భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మూడో భాగంలో భీష్ముడు యుధిష్ఠిరుడికి ఒక శునకం యొక్క చక్కని కథను వివరించి, అందులో నుంచి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అదేంటంటే, రాజు ఎవరినైనా పరిశీలించుటలో విఫలమైనచో ఆ వ్యక్తి తనకు బద్ధశత్రువుగా మారే అవకాశం ఉండును. మరో మాటలలో సునకము కంటెను అధికము కాని వ్యక్తికి అతని స్థితికి మించి అధికారమును ఇవ్వరాదు. లేనిచో అతడు ఖచ్చితముగా గర్వముకు లోనై అతడు సేవకునిగా కాకుండా యజమానిగా పెత్తనం చెలాయించును అని బోధించుటతో మనం మూడో భాగాన్ని ముగించాం. ఇప్పుడు నాలుగో భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. తరువాత యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు ఇంకను ఇట్లు విచారించెను. పితామహ, దయచేసి నాకిప్పుడు ఆశ గురించి వివరింపగలరు. జనులు ఆశలు ఎంత దృఢమైనవనగా వాటిని తొలగించుట సాధ్యము కాదనిపించును. ప్రతి ఒక్కరూ ఏదో సాధింపవలనను ఆశతో ఉందురు. ఒకవేళ అట్టి ఆశ నెరవేరకున్నచో దాని ద్వారా పొందు దుఃఖము మరణముతో సమానం. ఒకవేళ యుద్ధము సంభవించినను దుర్యోధనుడు తెలివిలోకి వచ్చి సంధికి ఒప్పుకొనని నాకు బలమైన ఆశ ఉండేది. కానీ ధృతరాష్ట్రపుత్రుడు నా ఆ ధృతరాష్ట్రపుత్రుడు నా ఆ మూర్ఖపు ఆశను నశింపజేసెను. కానీ ప్రస్తుతము అసంఖ్యాకముగా స్నేహితులను మరియు బంధువులను వధించుట చేత నేను పొందుతున్నట్టి దుఃఖము నా హృదయమును దహించి వేస్తుండెను. అందుకు సమాధానముగా భీష్ముడు ఈ క్రింది కథను వివరించెను. అయితే పూర్వము హైహయ రాజైన సుమిత్రుడు కలడు. ఒకసారి అరణ్యములో వేటాడుతుండగా సుమిత్ర కుమారుడు ఒక జింకను తన బాణముతో బాధించెను. ఆ బాణము శరీరములో గుచ్చుకొనెనను ఆ జింక ఏమాత్రము గాయపడక లేక మృతి చెందకుండా అడవిలోకి పరుగెత్తెను. ఆ రాకుమారుడు కాలినడకన దానిని వెంబడిస్తుండగా అది అతడిని పంట పొలాలు, నదులు మరియు అడవులను దాటుకుంటూ చాలా దూరము దూసుకు వెళ్ళెను. కొన్నిసార్లు ఆ జింక దొరికినట్లుగా దగ్గరకు వచ్చి ఆశ పుట్టింపసాగెను. జింక దగ్గరగా వచ్చినప్పుడు సుమిత్ర కుమారుడు తన శక్తివంతమైన బాణముతో దానిని కొట్టుటకు ప్రయత్నింపగా ఆ బాణము తన సమీపంలోకి రాకమునుపే ఆ జింక గెంతుతూ దూరముగా వెళ్ళి అతని ప్రయత్నాలకు నవ్వుకోసాగెను. నిజమునకు సుమిత్రుని విల్లు నుండి విడవబడిన బాణము జింకకు కొంత దూరంలోనే గురితప్పి పడిపోయెను. తరువాత జింక దట్టమైన అడవిలోకి పారిపోగా దానిని పట్టుకోదలచి ఆ రాకుమారుడు దానిని వెంటాడుతూ వెళ్ళెను. కొంత సమయం పిమ్మట జింకను అనుసరిస్తూ రాకుమారుడు ఋషులు నివసిస్తున్నట్టి ఆశ్రమమును చేరుకొనెను. అతడు తీవ్ర అలసటతో ఆ ఆశ్రమములోని కూర్చుండగా అతడిని స్వాగతించుటకు ఋషులు అతడిని సమీపించారు. వారి ప్రశ్నలకు జవాబుగా రాకుమారుడు తనను పరిచయం చేసుకుని, అరణ్యములో నేను వేటాడుతూ ఒక జింకను తరుముతుండగా ఆ జింక నన్ను వంచిస్తూ తప్పించుకొనెను. నిజమునకు నేను దోవ త్రప్పి ఇలా చాలా దూరం పరిగెత్తుతూ వచ్చి సాధించినది తీవ్ర అలసట మరియు నిరాశ. నేను నా రాజ్యము నుండి దూరముగా వచ్చినందుకు గాని, ఆకలితో ఉన్నందుకు గాని, అలసిపోయినందుకు గాని ఎక్కువ ఆలోచించట్లేదు. కానీ ఆ జింకను వేటాడు నా ఆశ నేడు నిరాశగా మారెను. అంతేకాకుండా నిరాశతో హృదయం బాధతో కూడుకుపోయినట్లుగా భావన కలుగుతుండెను. ఓ బ్రాహ్మణులారా, ఈ విషయంలో నాకు జ్ఞానోదయమును కలిగించి నా నిరాశను దూరము చేయ ప్రార్థిస్తుంటిని. వారిలో వృషభ అనే ఋషి చిరునవ్వుతో ముందుకు వచ్చెను. ఒకసారి నేను తీర్థయాత్ర క్షేత్రాలను దర్శిస్తూ బద్రీ క్షేత్రములో నెలకొన్న నరనారాయణుల ఆశ్రమమును చేరుకుంటిని. స్నానమాచరించి అక్కడ బస చేస్తుండగా ఒక ముక్తాత్మ మృగచర్మమును ధరించి నా సమీపమును వచ్చెను. ఆ ఋషి నామము అతడు సాధారణ మానవుని కంటెను 8 రెట్లు ఎక్కువ పొడవుగా ఉన్నట్లు కనిపించెను. మరియు అతని శరీరము చిటికిన వ్రేలుకు వలె బక్కపలచుగా ఉండెను. ఈ ఋషి తన కఠిన తపస్సుతో బలహీనముగా బక్కచిక్కి ఉండెను. అతని పలుకులు మరియు కదలికలు కూడా మిక్కిలి బలహీనముగా ఉండెను. నిజమునకు అతడిని చూచినంతనే నేను భయమునకు మరియు బాధకు గురైతిని. ఏమైనను ఆ ఋషికి నేను సాష్టాంగ ప్రణామాలను సమర్పించి అతని ఎదుట ముకులిత హస్తాలతో నిలిచి నా పరిచయం తెలిపితిని. ఋషి ఆసనము అలంకరించగా అక్కడని అనేక మునులు చేరి ఆ
అనేక మునులు చేరి మా ఇరువురి నడుమ జరగబోతున్న సంభాషణలను వినుటకు ఆసక్తులైరి. అదే సమయంలో వీరద్యుమ్న మహారాజు తన పత్నులతో మరియు సైనికులతో రథములు అక్కడకు చేరుకొనెను. ఆ రాజు తప్పిపోయిన తన పుత్రుడు భూరిద్యుమ్నుని వెదకసాగెను. అట్టి అన్వేషణలో భాగముగానే అతడు భూప్రపంచమంతటా సంచరిస్తూ బద్రీక్షేత్రమును చేరుకొనెను. తన కుమారుని కనుగొనలేకపోవుటతో అతడు తీవ్ర నిరాశకు లోనయ్యెను. ఏమైనను వీరద్యుమ్నుడు తన ఆశను విడవలేదు. ఇక్కడ నా కుమారుడైన భూరిద్యుమ్నుని పొందుదునేమో అని యోచింపసాగెను. ఆశతో వీరద్యుమ్నుడు అనేక రోజులుగా భ్రమింపసాగెను. ఆ ఋషుల సమావేశమును సమీపించిన అతడు, ఓ బ్రాహ్మణులారా, నా కుమారుడు తప్పిపోయెను. నేను అతడిని కనుగొనలేకుంటిని. ఏమైనను ఒకరోజు నేను అతడిని కనుగొననని బలమైన ఆశను కలిగి ఉంటిని. నిజమునకు నేను మృత్యువుకు అతి సమీపంలో ఉన్నట్లుగా నిరాశ చెంది ఉంటిని. వీరద్యుమ్నుని ఈ రకమైన శోకమును వినిన తన ఋషి వీరద్యుమ్నుని ఈ రకమైన శోకమును వినిన తను ఋషి తల వంచి దీర్ఘముగా యోచించెను. ఆ ఋషి తన పట్ల శ్రద్ధ కలిగి ఉండటను చూచి రాజు వినమ్రముగా తన దుస్థితిని ఇట్లు తెలిపెను. ఓ ఋషివర్య, దయచేసి ఆశ యొక్క విస్తారమును నాకు వివరింపగలరు. దాని పరిధిని ఎన్నడును ఎవరునూ కనుగొనలేనట్లుగా అగుపిస్తుండెను. అప్పుడు తను అనబడే ఈ ఋషి తన తలను పైకెత్తి ఇట్లనెను. ఓ రాజా, ఒకసారి ఒక ఋషి నిన్ను చేరి ఒక బంగారు పాత్రను మరియు కొన్ని మూలికలను దానముగా కోరెను. నీవు నీ మూర్ఖత్వముతో ధిక్కారముగా అతడిని ఆ దానమును ఇచ్చుటకు నిరాకరించితివి. వీరద్యుమ్న అట్లా అవమానింపబడిన ఋషి నిరాశతో అక్కడి నుండి మరలిపోయెను. పూర్వం తను ఋషి వీరద్యుమ్నాన్ని సమీపించి దానము కోరగా తన కోరిక నెరవేరకపోవటతో తను ఋషి తీవ్ర నిరాశకు గురై తిరిగి ఏ రాజును దానము అడగకూడదని తన మనస్సులో దృఢముగా సంకల్పించుకునెను. అట్టి నిశ్చయముతోనే తను ఋషి అరణ్యమునకు వెళ్లి తీవ్ర తపమును ఆచరించెను. ఆనాటి నుండి తను ఋషి భద్రక్షేత్రమున నివసించసాగాను. ఇప్పుడు సమయస్ఫూర్తితో ఆ సంఘటనను ఉద్దేశిస్తూ, ఓ రాజా, నీవు పలుకున్నది సత్యము. మన మనస్సులో ఏర్పరచుకున్న ఆశకు మించిన కష్టము మరొకటి ఉండదు. ఓ ఋషి, నీ శరీరము కంటెను పలుచనైనదిగా పలుచనైనది ఏమైనా కలదా అని వీరద్యుమ్నుడు తరువాత ప్రశ్నించెను. అప్పుడు తను ఋషి ఇట్లనెను. వృద్ధురాలికి సంతానం పొందవలనను ఆశ, కృతజ్ఞునిపై ఉంచిన ఆశ, కుమారుని పోగొట్టుకున్న తండ్రి తిరిగి అదే పుత్రుని పొందవలనన ఆశ, ఈ మూడు నా శరీరము కంటెను పలుచనైనవి. అది వినిన పిమ్మట పశ్చాత్తాపముతో వీరద్యుమ్నుడు తను ఋషి పాదాలకు శిరస్సును స్పృశిస్తూ ప్రణామాలను సమర్పించెను. తరువాత కన్నీటితో ఇలా ప్రార్థించెను. ఓ ఋషివర్య, నా పట్ల దయ ఉంచి నా కుమారుని తిరిగి పొందినట్లుగా ఆశీర్వదించుము. మిక్కిలి దయాళుడైన ఋషి భూరిద్యుమ్నుని తన యోగిక శక్తిని ఉపయోగించి పిలిపించెను. తండ్రి మరియు కుమారుడు ఒకటైన పిమ్మట తను ఋషి ధర్మదేవతగా తన స్వరూపమును ప్రకటించి వెంటనే అరణ్యాలకు మరలిపోయెను. వృషభుడు ఇలా తన ప్రసంగమును ముగించెను. సుమిత్ర, గాయపడిన జింకను బంధించు నీ ఆశను విడువము. ఎందుకనగా ఇది తను ఋషి చెప్పిన ఆశల కంటెను పరుచనైనది. పిమ్మట భీష్ముడు ఇట్లనెను. యుధిష్ఠిరా, కథనంతటిని వినిన పిమ్మట సుమిత్రుడు జింకను పొందవలనను తన ఆశను విడిచెను. రాజా, నీవు కూడా హిమాలయాలకు వలె దృఢముగా మరియు గంభీరముగా నీ మనస్సును స్థిరపరచుకుని దుఃఖములన్నింటినీ పారద్రోలము. యుధిష్ఠిరుడు ఇట్లు ప్రకటించెను. ఓ భీష్మ, నీ పలుకులు ఎంతో ఆసక్తికరములు మరియు జ్ఞాన ప్రకాశమును కలిగించినవి. ఆత్మానుభూతిని పొందిన వ్యక్తి భగవంతుని ధ్యానిస్తూ సంతృప్తి చెందినట్లుగానే నేనెన్నడును నీ అద్భుత పలుకులను వినుటలో విసుగు చెందను. ఆ తరువాత భీముడు ఇట్లు తెలిపెను. యుధిష్ఠిరా, ఒక పాపచరితుడైన వ్యక్తిని తన బంధువులు మరియు స్నేహితులు తిరస్కరించుదురు. దానితో ఆ వ్యక్తి దుఃఖమునకు మరియు అవమానమునకు గురగును. తన పాప ఫలితాల నుండి విముక్తుడైన పశ్చాత్తాపం పొందుటకు అట్టి వ్యక్తి జాగ్రత్తగా వేదపఠనం చేస్తూ బ్రాహ్మణులను పూజించవలను. అనవసరమైన మిథ్యాకర్మమును విడువవలను. ఇతరులను ప్రశంసిస్తూ తన నిమ్నత్వమును అంగీకరింపవలను. తన సంపర్కములో వచ్చిన వారందరినీ చక్కటి మాటలతో దృష్టితో సంతోషపరచవలను. అధికముగా మాట్లాడుటను నిరోధింపవలను. వేద మంత్రాలను పఠించవలను. ఒక్క మాటలో చెప్పవలనైనా సత్ప్రవర్తనను అలవరుచుకోవలను. ఈ విధముగా ఒకరు తన పాపకర్మల నుండి పూర్తిగా పవిత్రుడై ఈ లోకములో సత్కీర్తిని, మరుజన్మలో ఉత్తమ గతులను సాధించును. ఓ యుధిష్ఠిరా, ఈ సందర్భములో కాయవ్య అను పేరుగల చోరుని కథను తెలిపెదను.
క్షత్రియ తండ్రికి మరియు నిషాద తల్లికి క్షత్రియ తండ్రికి మరియు నిషాద తల్లికి జన్మించిన కావయి కాయవ్యుడు తన క్షత్రియ ధర్మములన్నింటినీ పాటిస్తూ గొప్ప సాహసవంతుడైన యోధునిగా ఎదిగెను. అతడు శాస్త్ర జ్ఞానము కలిగిన విఘ్నుడై బ్రాహ్మణులు మరియు ఋషుల పట్ల అంకిత భావము కలిగినట్టివాడు. కాయవ్యుడు అడవిలో వేటాడుతూ జంతు మాంసాలను అక్కడ నివసిస్తున్నట్టు ఋషులకు పంచుతుండేవాడు. అతడు చోరుడని ఏ బ్రాహ్మణుడైనా మాంసమును అంగీకరించుటకు సంకోచించినచో రాత్రి వేళ వారి గృహమును ద్వారవాకిళ్ల బయట మాంసమును విడిచి వెళ్లిపోయేవాడు. ఒకసారి వేలాది దొంగలు సమావేశమై కాయవ్యుడిని తమ నాయకునిగా ఎన్నుకోదలచిరి. ఎందుకనగా అతని పరాక్రమము మరియు జ్ఞానము పట్ల గౌరవముతో అతని ఆదేశాలను స్వీకరించుటకు వారందరూ అంగీకరించిరి. కాయవ్యుడు ఆ పదవిని అంగీకరించి ఆ బందిపోటు దొంగలను ఈ విధముగా ఆజ్ఞాపించెను. ఓ దోపిడీదారులారా, మీరెన్నడను బ్రాహ్మణులను, స్త్రీలను, పిల్లలను లేక మిమ్మల్ని ఎదురించని వ్యక్తులను ఎన్నడను వధింపరాదు. నిజమనుకు మీరు ఎన్నడూను బ్రాహ్మణుల గృహములో దొంగిలించరాదు. మీరు జాగ్రత్తగా నా ఆదేశాలను పాటించినచో మీరు చోరవృత్తిలో ఉన్నప్పటికీ శరీరం విడిచిన పిమ్మట స్వర్గమును చేరుకుందురు. చోరులు కాయవ్యుని ఆదేశాలను అంగీకరించిరి. దానితో వారు కొంతకాలములోనే సంపన్నులైరి. తోటి దొంగలను ఇలా ఉపదేశిస్తూ కాయవ్యుడు తాను తెలిపిన ఆదేశాలను తాను కూడా ఆచరిస్తూ జీవితంలో గొప్ప పుణ్యమును ఆర్జించి శరీరమును విడిచిన పిమ్మట ఉన్నత గతిని సాధించెను. తరువాత భీష్ముడు ఇట్లు పలికెను: యుధిష్ఠిర, మనోనిగ్రహము మరియు భవిష్యత్తు పట్ల దూరదృష్టితో సమాలోచన చేయు వ్యక్తి సంతోషమును పొందును, మరియు కార్యమును వాయిదా వేయు బద్ధకస్తుడు నశించును. ఇప్పుడు ఈ సందర్భములో ఒక చక్కటి ఉపదేశాత్మకమైన కథను కూడా వివరించేదను, వినుము. అయితే ఒకసారి అనేక రకాల జలచరాలతో కూడిన లోతు లేని ఒక కొలనులో 3 శకుల చేపలు ఎంతో స్నేహముగా ఎల్లప్పుడూ కలిసిమెలిసి జీవిస్తుండెను. వీటిలో ఒక శకుల చేప దూరదృష్టిని కలిగి భవిష్యత్తు గూర్చి ఆలోచించేది. రెండో చేప మంచి సమయస్ఫూర్తిని కలిగి ఉండగా, మూడవ చేప ఎల్లప్పుడూ కార్యాలను వాయిదా వేసి అలసత్వపు స్వభావమును కలిగి ఉండేది. ఒకసారి కొందరు జాలరులు వచ్చి అన్ని వైపుల నుండి ఆ కొలనులోని నీటిని చుట్టుప్రక్కల భూముల్లోకి ప్రవహింపసాగిరి. అది చూచి దీర్ఘదర్శి అయిన చేప రాబోయే ఆపదను అంచనా వేసి తన మిత్రులు ఇరువురిని సమీపించి, మిత్రులారా, కొలనులో నీరు క్రమముగా తగ్గిపోతుండెను. గొప్ప ఆపద సమీపించబోతున్నదని తెలుస్తుండెను. మనకు ఇప్పటికి ఇక్కడ నుండి తప్పించుకుని మరో ప్రదేశమునకు వెళ్ళు అవకాశం ఉన్నందున ఈ కొలనును వెంటనే విడిచి వెళ్ళపోవలను అని పలికెను. అందుకు సోమరి అయిన చేప ఇట్లు బదులిచ్చెను: మిత్రమా, నేను నీతో సమ్మతిస్తుంటిని, కానీ ప్రస్తుతం ఎట్టి అపాయము లేనందున పరిస్థితి విషమించినప్పుడు దానిని గూర్చి ఆలోచించదము. తరువాత సమయస్ఫూర్తి కలిగిన చేప ఇట్లనెను: మిత్రులారా, ఆపద సంభవించినప్పుడు నేను తప్పించుకున్న మార్గమును తెలిపెదను, చింతింపవద్దు అని ధైర్యం పలికెను. అది విని దూరదృష్టి కలిగిన ఆ చేప కొలను నుండి అతి కష్టముగా బయటపడి మరో లోతైన కొలనును చేరుకొనెను. తరువాత జాలరులు కొలనులోని నీరు అడుగంటుటతో సులభముగా చేపలను పట్టుకోసాగిరి. మిగతా చేపలతో పాటు సోమరి శకుల చేప కూడా పట్టుబడెను. ఆ చేపలన్నింటినీ జాలరి ఒక పెద్ద వలలో వేసుకుని బయలుదేరెను. సమయస్ఫూర్తి కలిగిన రెండో చేప తాను కూడా ఆ వలలో చిక్కుకున్నట్లుగా నటిస్తూ ఆ వలకు గల తీగలను గట్టిగా పట్టుకొనెను. ఆ జాలరి చేపల అంటిన బురదను మరొక చోట లోతైన నీటిలో ముంచి శుభ్రపరుస్తుండగా సమయస్ఫూర్తి కలిగిన రెండవ చేప అందులో మునిగి తప్పించుకొనెను. సోమరి అయిన చేప తుదకు ప్రాణాలను కోల్పోయెను. తరువాత యుధిష్ఠిర మహారాజు ఇట్లు అర్థించెను: ఓ పితామహ, రాజు తమ శత్రువులే కాకుండా తన మిత్రులుగా పిలువబడు వారు కూడా తనపై దాడి చేస్తున్నట్టు విపత్కర పరిస్థితిలో రాజు ఎట్లు నడుచుకోవలను? అప్పుడు భీష్ముడు అందుకు ఇట్లు బదులిచ్చెను: ఓ రాజా, కేవలం పరిస్థితుల ప్రభావం చేత ఒకరు మిత్రునిగానో లేక శత్రువుగానో వ్యవహరించుదురు. కనుక కర్తవ్యాలను దేశకాలాలను యోచించి కొందరిని విశ్వసింపవలను. కనుక విఘ్నులు కొన్నిసార్లు మిత్రులుగా పిలువబడు వారితో పోట్లాడుతూ, కొన్నిసార్లు శత్రువులుగా పిలువబడు వారితో సామరస్యముగా ఉంటూ సమయోచితముగా వ్యవహరించుదురు. అతడు దూరదృష్టి మరియు సమయస్ఫూర్తి కలిగిన వారి కంటేను ఉత్తముడు. దీనికి ఒక కథను వివరించెదను, విను. ఒక దట్టమైన అడవిలో విశాల వటవృక్షం ఒకటి ఉండేది. అది అనేక ప్రాణులకు ఆశ్రయముగా ఉండేది. ఆ వృక్షమూలమున 100 రంధ్రాల కలిగిన ఒక బిలములో ఫలిత అనే ఒక సమయస్ఫూర్తి కలిగిన ఎలుక జీవిస్తుండేది. రోమస అనే పిల్లి ఒకటి వృక్ష కొమ్మలపై నివసిస్తూ అక్కడకు వచ్చిన అనేక పక్షులను తింటుండెను. ఒకసారి పరిఘ అనే చెండాల వేటగాడు ఆ అడవికి వెళ్లి అక్కడ తన గుడారమును నిర్మించుకొనెను. ప్రతిరోజు సూర్యాస్తమయం పిమ్మట
ఆ వేటగాడు ఆ వృక్షం క్రింద నేలపై తన వలను పరచి వెళ్లి పడుకునేవాడు. రాత్రి సమయములో అనేక జంతువులు ఆ వలలో చిక్కుకొనగా ఉదయాన్నే అతడు వచ్చి వాటిని పట్టుకు వెడుతుండేవాడు. ఒకరోజు రాత్రి అజాగ్రత్తతో లోమస పిల్లి వృక్షముపై నుండి పడి వలలో చిక్కుకొనెను. తన శత్రువు వలలో చిక్కుకొనుటను చూచి ఫలిత ఎలుక నిర్భయముగా ఆహారాన్వేషణలు అటూ ఇటూ తిరగసాగెను. వేటగాడు ఎరగా పెట్టిన మాంసపు ముక్కలను చూచి ఎలుక వలపైకి ఎక్కి దానిని సంతోషముగా తినసాగెను. ఆ ఎలుక భయము లేకుండా బందీగా చిక్కుకొనిన పిల్లి ఎదుట కూర్చుని నవ్వుతూ మాంసము ముక్కను తినసాగెను. తినుటలో లీనమైన ఎలుక తన ఎదుట నిల్చున్నట్టు శత్రువైన ముంగీసను హఠాత్తుగా గమనించెను. అది తన ఎదుట గల ఎలుక వాసనను ఆస్వాదిస్తూ తన నాలుకను చప్పరిస్తూ దానిపై దూకుటకు సిద్ధమయ్యెను. ఎలా తప్పించుకోవాలనని చూస్తున్నట్టు ఎలుకకు చంద్రక నామము కలిగిన మరో శత్రువు అయిన గుడ్లగూబ ఒకటి వృక్షపు తొర్రలో కూర్చుని ఉండుట కనిపించెను. భయముతో కంపించుకుపోయిన ఎలుక ఇట్లు ఆలోచింపసాగెను. అయ్యో, నా జీవితమును రక్షించుకొనుటకు నేనేమి చేయవలను? నేను నేలపై పరుగెడితే ముంగీస తప్పక నన్ను తినును. నేను ఇక్కడనే ఉన్నచో గుడ్లగూబ నన్ను ఎగిరవేసుకుపోగలదు. ఏమైనను ఒకరు వివేకముతో ఆందోళన చెందకుండా నేర్పుగా యుక్తిని ఉపయోగించి ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితినైనా తప్పించుకోగలడని నేను విని ఉంటిని. పిల్లి నా బద్ధ శత్రువైనను ఇప్పుడు అది ఆపదలో చిక్కుకుని ఉంది. ఇప్పుడు నాకు అదే ఆశ్రయము. ఆపద సమయంలో మనకంటినో బలమైన వ్యక్తితో సంధి చేసుకోవలను. ఈ కారణము చేతనే తెలివైన శత్రువు మూర్ఖుడైన మిత్రుని కంటెను ఉత్తమము. ఇలా ఎలుక తన మనస్సును స్థిరపరచుకుని పిల్లితో ఇలా పలికెను. లోమస, దయచేసి నా మాట వినుము. నీ క్షేమము కోరి నేను చెబుతుంటిని. మిత్రమా, ఈ ఆపద సమయంలో నీవు నీ క్షేమమును ఆశించినచో నీవు నా యోగక్షేమాలను గూర్చి కూడా ఆలోచింపవలను. నీవు నన్ను చంపననే మాటను ఇచ్చినచో నేను నిన్ను వేటగాడి వల నుండి తప్పించెదను. నేను ఈ వలను కొరికి నిన్ను బయటకు తీసెదను. అందుకు బదులుగా నీవు నన్ను నా ఈ ఇరువురు శత్రువుల నుండి కాపాడవలను. ఒకరు ఒక నదిని దాటుటకు ఎండిన మొద్దును ఉపయోగించి పట్టుకులను. అప్పుడు అట్టి ప్రక్రియలో ఆ మొద్దు మానవుని మోయెను. అందిన అవకాశమును జారవిడుచుకున్నట విఘ్నుల లక్షణము కాదు. అందుకే మనము మన ఇరువురి క్షేమము కొరకు వెంటనే మిత్రత్వమును పెంపొందించుకోవలను. పిల్లి కూడా సమయస్ఫూర్తిని కలిగినట్టిది కనుక ఫలిత నీవు చక్కగా తెలిపితివి. అందుకు నేను పూర్తిగా సమ్మతిస్తుంటిని. మనము ఇరువురము ఇప్పుడు మిత్రులము. నీవు నన్ను ఈ ఆపద నుండి రక్షించినచో నేను నిన్ను నీ ఆపద నుండి రక్షించుటే కాకుండా నీవు చేసిన ఉపకారమునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతను కలిగి ఉండి నీ శిష్యునికి వలె నడుచుకుందును. అప్పుడు ఎలుక ఇట్లనెను. లోమస, నా పథకమును వినుము. నేను నీ కడుపు క్రింద దాగుకుందును. దానితో నా శత్రువులు నిరాశతో వెనుదిరిగిన పిమ్మట నేను ఈ వలను కొరికి నిన్ను విడిపించెదను. అందుకు లోమస ఇట్లనెను. ఫలిత, నీ ఆలోచన అద్భుతము. నీవు వెంటనే నా పొట్ట క్రింద దాగుకొనుము. ఈ ఆపద తప్పిన పిమ్మట నేను మరియు నా బంధువులు నిన్ను ఎల్లకాలము సేవించుకుందుము. మా సేవలు ఎన్నటికిని నీవు చేసిన ఉపకారములు సాటి రాకున్నను మొదట చేసిన వారి ఉపకారము స్వార్థము లేనిది మరియు ప్రత్యుపకార సేవ అనేది అందుకు చెల్లింపు వంటిది. అట్టి మధుర పలుకులను వినిన ఎలుక వెంటనే పిల్లి వద్దకు దూకి దాని పొట్ట కింద చేరెను. ముంగీస మరియు గుడ్లగూబ ఆశ్చర్యం గొలిపే ఈ అద్భుత సంఘటనను చూచి తమ ఆహారమును పోగొట్టుకునేందుకు నిరాశ చెందెను. అట్టి విపత్కర పరిస్థితులలో పిల్లి ఎలుకల నడుమ జగడము సృష్టించుట సాధ్యపడదని భావించి అక్కడి నుండి వెళ్లిపోయెను. తరువాత ఎలుక ఆ వలను తన పళ్లతో నెమ్మదిగా కొరుకుతూ తన కార్యమును పూర్తి చేసేందుకు సరి అయిన సమయము కొరకు చూడసాగెను. ఎలుక నెమ్మదిగా వలను కొరుకుటను చూచి అసహనమునకు గురైన పిల్లి ఇలా హెచ్చరించెను. ఫలిత, నీ ఆపద తప్పిపోయినని ఇప్పుడు నన్ను నిర్లక్ష్యపరచురాదు. దయచేసి వేగముగా కార్యమును నిర్వర్తింపుము. అందుకు ఎలుక ఇట్లు బదులిచ్చెను. లోమస, దయచేసి సహనము వహించుము. సరి అయిన సమయములో నిన్ను నేను రక్షించెదను. సమయము కాని సమయములో చేసిన కార్యము సత్ఫలితాలను అందింపదు. నేను నిన్ను అకాలములో విడిపించినచో నా ప్రాణాలను ప్రమాదములోకి నెట్టుకున్నట్లుగను. కనుక నేను నిన్ను వేటగాడు సమీపిస్తున్నట్టు సమయములోనే వలను పూర్తిగా కొరికి వేసెదను. దానితో వేటగాడి నుండి తప్పించుకున్నట్టుకు వెంటనే నీవు వృక్షం పైకి వెళ్ళిపోవచ్చును. అప్పుడు నేను నా బిలములోకి సురక్షితముగా వెళ్ళిపోవచ్చును. అందుకు పిల్లి ఇట్లనెను. ఫలిత, నేను మన పథకము ప్రకారం నా బాధ్యతను వెంటనే నిర్వర్తించితిని. అదే నిజమైన స్నేహితుని లక్షణం. నీవు మన పూర్వ విరోధ కారణమున నన్ను విశ్వసించనిచో దయచేసి అందుకు నన్ను క్షమించి నా విధేయతను నిరూపించుకున్నట్టుకు ఒక అవకాశమును ఇవ్వవలసినదిగా కోరుతుంటిని. అది వినిన ఎలుక ఇట్లు బదులిచ్చెను. లోమస, నీవు తెలిపిన దానినంతటినీ నేను పూర్తిగా అవగాహన చేసుకోగలను. కానీ నీ పలుకులన్నీ నీ స్వార్థ ప్రయోజనము నాశించి పలికినట్టివి. ఇప్పుడు నేను నా ప్రయోజనము నాశించి చెప్పున జాగ్రత్తగా వినము. భయము చేత ఏర్పరచుకున్న స్నేహ సంబంధ విషయములో జాగ్రత్త వహించుము.
ఒకవేళ భయము చేత తనకంటేనూ బలవంతుడైన శత్రువుతో స్నేహము చేసినప్పుడు అతడు తన స్వయం సంరక్షణ విషయంలో అశ్రద్ధను కనబరచినచో తన స్నేహితుని ద్వారా ప్రయోజనం పొందుట కంటేను నష్టమునే అధికముగా పొందును. లోమస సహజముగా ఎవరికి ఎవరు స్నేహితులు గాని శత్రువులు గాని కారు. ప్రత్యేక కారణము దృష్ట్యా ఒకరు శత్రువుగాను మిత్రునిగాను వ్యవహరించుదురు. ఆ విధముగా స్నేహబంధము ఏర్పడినప్పుడు తన ప్రయోజనాలను సాధించుకున్న ఆలోచనలతో స్నేహితునితో గౌరవముగా ప్రేమగా వ్యవహరించును. కానీ తన స్వప్రయోజనాలు పూర్తి అయిన పిమ్మట స్నేహితునిగా పిలువబడేవాడు పూర్వముకు వలె మర్యాదను చూపడు. కనుకనే ప్రత్యేకించి ఏదైనా ఉద్దేశముతో ఏర్పడిన స్నేహ విషయములలో తన స్నేహితుని లక్ష్యము పూర్తిగా నెరవేరినట్లుగా ఎన్నడూనూ ప్రయత్నించరాదు. లోమస చూడుము, కేవలం ఒక తీగ మాత్రమే మిగిలి ఉండెను. దానిని కొరికిన వెంటనే నీవు సులభముగా తప్పించుకోవచ్చును. తెల్లవారుతుండగా పిల్లి మనసులో గొప్ప భయం చోటు చేసుకొనెను. చండాల వేటగాడు తన వేట కుక్కలతో వచ్చుటను చూచి పిల్లి భయముతో కంపించసాగెను. సరిగ్గా అదే సమయంలో ఎలుక చివరి తీగను కొరికి వేసెను. పిల్లి వేగముగా వృక్షంపైకి దూకగా ఎలుక వెంటనే తన బిలములోకి దూరిపోయెను. ఆ దృశ్యమును చూచి వేటగాడు నిరాశతో విచారించెను. దానితో వేటగాడు తన నష్టమైనట్టి వలతో ఇంటికి తిరిగి బయలుదేరెను. మృత్యుకోరల నుండి రక్షింపబడిన వ్యక్తి పొందు ఉపశమనమును మరియు ఆనందమునకు వలె తన విపత్కర పరిస్థితి నుండి బయటపడిన పిల్లి ఆనందిస్తూ క్రిందకు దిగి బిలములోని ఎలుకతో ఇట్లనెను: ఓ మిత్రమా, పరస్పర ధన్యవాదాలను కూడా ముగింపకుండానే నీవు ఇలా ఎందుకు పరిగెత్తుకుని పారిపోతుంటివి? నీ పట్ల నాకు దురాలోచన కలదని భావిస్తుంటివా? ఇప్పుడు మన నడుమ చక్కటి స్నేహ సంబంధమును ఏర్పడినందున నీవు నీ బిలము నుండి నిర్భయముగా బయటకు వచ్చినచో మన మొదలు స్నేహ బంధాన్ని ఆస్వాదించెదము. కేవలం దుష్టులు మాత్రమే మొదట స్నేహమును పెంపొందించుకొని పిమ్మట దానిని నశింపజేసుకుందరు. నేను అట్టి వ్యక్తిని కాదు. నిజమునకు నేను నా బంధుమిత్రులందరితో కూడి శాశ్వత గురువుకు వలె నిన్ను పూజించెదను. ఈనాటి నుండి నా ఇల్లు మరియు నాకు సంబంధించిన వాటినన్నింటినీ నీకు సంబంధించిన వాటికి వలె భావింపుము. అట్లు పిల్లి యొక్క ముఖస్తుతి పలుకులను వినిన ఎలుక తన శ్రేయస్సును ఎరిగి ఉన్నప్పటికీ తాను కూడా మధురముగా ఇట్లు బదులిచ్చెను: మార్చాలమా, విఘ్నులను అనుసరించి మిత్రులను మరియు శత్రువులను ఎంతో జాగ్రత్తగా పరిశీలింపవలను. ఈ రెండింటినీ గమనించుటకు విచక్షణ జ్ఞానం అవసరమగును. కొన్నిసార్లు స్నేహితులు శత్రువులకు వలె అగుపించవచ్చును మరియు కొన్నిసార్లు శత్రువులు స్నేహితులకు వలె అగుపించవచ్చును. స్నేహ సంబంధం ఏర్పడినప్పుడు అది కామము, క్రోధము, లోభము వంటి వాటితో దేని చేత ఆ స్నేహం ఏర్పడనో ఎరుగుట కష్టము. లోమస సహజముగా ఎవరునూ కూడా శత్రువు మరియు మిత్రుడు కాదు. పరిస్థితులే ప్రేమను సృష్టించును. తాను ఇతరులపై ఆధారపడి ఉన్నప్పుడు అతడిని తన స్నేహితునిగా పరిగణించును. వారి స్వప్రయోజనాలకు భంగం ఏర్పడినంత వరకు ఆ స్నేహం కొనసాగును. కనుక శాశ్వత మిత్రుడు మరియు శాశ్వత శత్రువు అని ఉండరు. అట్లే కాలగర్భములో శత్రువు మిత్రునిగా, మిత్రువు శత్రువుగా మార్పు చెందుతారు. కనుక ఎవరిపైనను ఎన్నడూనూ ఆలోచింపకుండా తన విశ్వాసమును ఉంచరాదు. నిజమునకు దౌత్య నీతితో ఆలోచనలు చేయకుండా మరో వ్యక్తితో స్నేహ సంబంధాలలో తన పూర్తి విశ్వాసమును ఉంచువాడు ప్రథమ తరగతికి చెందిన మూర్ఖుడు. ఎవరైనను పూర్తిగా విశ్వాసం ఉంచుటకు యోగ్యులైనను ఆ సంబంధంపై ఎన్నడూనూ ఒకరు పూర్తిగా ఆధారపడరాదు. అట్టి విశ్వాస పాత్రులు కూడా తమ సత్ప్రయోజనాల కొరకు లేక మరో ఉద్దేశం కొరకు మనకు దగ్గరి వారుగా లేక బంధువులుగా ఆ సంబంధమును కొనసాగించెదరు. లోమస ప్రతి ఒక్కరూ తమ స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చెదరు. కనుక నీవు నాకు నీ మధుర వాక్కులతో నేను నీ ప్రియమైన వ్యక్తినని హామీ ఇచ్చినను, నేను జ్ఞానచక్షు ద్వారా నీ మధుర పలుకుల వెనుక ఏదో ఉద్దేశం తప్పక ఉండునని ఎరుగుదును. భార్యాభర్తల నడుమ, సోదరుల నడుమ ప్రేమ అనేది ఏదో కారణం చేత ఏర్పడి ఉండును. ఏమైనను సహజమైన ప్రేమ చేత భార్యాభర్తలు లేక సోదరులు పోట్లాడుకునినను తిరిగి కలిసిపోతుందురు. కానీ మన సంబంధమును ఆ విధముగా పరిగణించలేము. కొన్ని సందర్భాలలో ఒకరు తమ ధర్మ ప్రవృత్తి, వాక్చాతుర్యము, ఉదారత లేక మరో ఇతర ఆకర్షణీయమైన గుణ లక్షణాల చేత అతను ఎంతో ప్రియమైన వాడిగా భావింపబడినను అది కేవలం అతడు నెరవేర్చు ఉద్దేశం పైననే ఆధారపడి అట్లు కనిపించును. లోమస ఇప్పుడు మన మధ్య స్నేహముకు అవసరము లేదు. కనుక నీ స్నేహ ప్రదర్శనకు ఇతర మరో ఉద్దేశ్యం ఏదైనా ఉండి ఉండవచ్చును. నీవు నన్ను ఎరగా చూచి తినదలుచుకోవచ్చును కదా. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుండెను. కనుక తిరిగి వెళ్ళుము. నీవు నన్ను ఈ విధముగా స్తుతించుటలోని ప్రయోజనమును నేను ఎరుగుదును. పిల్లులు సహజముగానే ఎలుకలకు శత్రువులు. కనుక నీ స్నేహహస్తమును నేను అందుకొనలేను. ఇలా ఎలుక సూటిగా పలుకుటతో పిల్లి సిగ్గుపడెను. తరువాత కొద్దిగా శ్వాస తీసుకుని పిమ్మట, ఫలిత, నీవు నన్ను అపార్థము చేసుకుంటివి. నీవు నా ప్రాణాలను రక్షించినందుకు నేను నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉందనని విశ్వసించము. కొన్ని క్షణాలు యోచించి ఎలుక ఈ విధముగా పలికెను: లోమస, నీ పలుకులను నేను సత్యముగా అంగీకరించెను.
నీ ఆలోచనలను ఉత్తమమని విశ్వసించుదును. ఏమైనను నీపై నేను ఎన్నడూను విశ్వాసమును ఉంచలేను. విఘ్నుల అభిప్రాయమును అనుసరించి బలహీనుడి పరిస్థితుల దృష్ట్యా బలవంతునితో సంధి చేసుకొనినను ఆ బలవంతునిపై అట్టి విశ్వాసమును పూర్తిగా ఉంచరాదు. లక్ష్యం నెరవేరిన పిమ్మట ఆ సంబంధమును విశ్వాసముతో కొనసాగింపరాదు. నిజమునకు దౌత్య నీతిని అనుసరించి తెలుసుకోవలసిన ముఖ్య సూత్రమేమనగా ఒకరు ఎల్లప్పుడూ ఇతరులలో విశ్వాసం ఉంచుటకు ప్రయత్నించవలెను. అదే సమయంలో తన శత్రువులను ఎన్నడూను విశ్వసించరాదు. దానితో ఒకరు తాను ఎంత బలహీనుడనైనను శత్రువుల నియంత్రణలోకి ఎన్నడూను రాలేడు. అందుచేత మార్జాలమా, నేను ఎన్నటికిని నా విశ్వాసమును నీపై ఉంచలేను. అదే విధముగా వేటగాడు కోపముతో ఉన్నందున నీవు కూడా జాగ్రత్తగా ఉండవలనని నా సూచన. ఎలుక వేటగాడి గురించి పలుకగానే భయమునకు లోనైన పిల్లి ఆ భారీ వటవృక్షంపై నుండి దూకి వెంటనే అడవిలో మరో చోట నివసించుటకు పారిపోయెను. ఎలుక విజయవంతముగా తన లక్ష్యం నెరవేరుటతో ఆనందముగా తిరిగి తన బిలములోకి ప్రవేశించెను. తరువాత భీష్ముడు ఇట్లు పలికెను: యుధిష్ఠిరా, రెండు విరోధి పక్షాలు ఒకరితోనొకరు సంధిని ఏర్పరచుకొనినను వారి అంతరంగమున చివరకు ఒకరినొకరు ఎలా జయించవలెనని భావనను కలిగి ఉండునని నీవు విశ్వసించవలెను. విఘ్నుడు విపత్కర పరిస్థితులలో పైకి నిర్భయునిగా కనిపిస్తూ తన విశ్వాసమును ప్రదర్శించినను అంతరంగములో మాత్రం అతడు ఎల్లప్పుడూ తన శత్రువుల పట్ల భయమును కలిగి ఉండవలెను. భయకారణము ఉదయించినప్పుడు తన శత్రువులతో ఉత్సాహముగా సంధి చేసుకోవలను. ఎవరైనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాత్రమూ భయపడకూడదని సూచించినచో అతడు అధమమైన సలహా ఇస్తుండెనని గ్రహించవలెను. అది వినిన పిమ్మట మహారాజు యుధిష్ఠిరుడు ఇలా ప్రశ్నించెను: ఓ పితామహ, నాకు ఒక సందేహం కలదు. ఒకవేళ రాజు ఎల్లప్పుడూ ఎవరిని విశ్వసించుకున్నచో అతడు ఎలా తన కార్యాలను నిర్వర్తించగలడు? అందుకు భీష్ముడు ఈ క్రింది కథను వినిపించెను. కాంపిల్య అనే దేశరాజైన బ్రహ్మదత్తుని అంతఃపురములో పూజని అనే ఒక వివేకవంతురాలైన ఒక చిలుక నివసిస్తుండేది. బ్రహ్మదత్తుని రాణి కుమారునికి జన్మను ఇచ్చిన రోజునే పూజని కూడా ఒక మగపక్షికి జన్మనిచ్చెను. రాజు ఆశ్రయంలో నివసిస్తున్నందున పూజని ఎల్లప్పుడూ కృతజ్ఞత భావంతో ఉండేది. ప్రతిరోజు పూజని సముద్ర తీరమునకు వెళ్లి రెండు పండ్లను ఒకటి తన కుమారునికి, మరొకటి రాణి కుమారునికి తీసుకువస్తుండేది. ఈ పండ్లు అమృతముకు వలె మధురముగా ఉండి తినువారికి బలాన్ని, పుష్టిని పెంపొందిస్తుండెను. పూజని తెచ్చిన పండును ప్రతిరోజు తింటూ రాకుమారుడు గొప్ప బలవంతుడయ్యెను. ఒకరోజు పూజని పండ్ల కొరకు వెళ్ళినప్పుడు యువరాజు దాని కుమారుని చూచెను. తన దాది తనను క్రిందకు దించిన వెంటనే అతడు దానితో క్రీడింపసాగెను. దురదృష్టవశాత్తు ఆ పిల్లాడు బాల్యచేష్టగా పక్షిని చేతిలోకి తీసుకుని దాని గొంతును పిసికి ప్రాణము తీసెను. అట్లు చేసి ఏడుస్తూ దాది ఒడిని చేరెను. పూజని అంతఃపుర భవనమునకు తిరిగి వచ్చి తన పక్షి కుమారుడు మరణించి ఉండుటను చూచి శోకముతో వెర్రిదయ్యెను. తీవ్రముగా రోదిస్తూ ఇలా విలపింపసాగెను: అయ్యో, క్రూరులైన క్షత్రియులతో జీవించవలసి వచ్చుట ఎంతటి దురదృష్టకరమో కదా! వారు తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నట్టుకు ఇతరులను స్నేహితులుగా చూచెదరు. అంతేకాకుండా వారి లక్ష్యాలు నెరవేరినంతనే వారు తమ శ్రేయోభిలాషులను గాయపరిచి ఎట్టి కలత కూడా చెందరు. పూజని తన కుమారుని మరణమునకు ప్రతీకారము చేయదలచెను. రాకుమారుడు పడుకున్న ప్రదేశముకు వెళ్లి తన వాడి అయిన ముక్కుతో అతని కనుగుడ్లను పెరికివేశెను. అలా తన పుత్రహంతకుని గుడ్డివానిని చేసి తన భరింపరాని దుఃఖము నుండి కొంత ఉపశమనం పొందెను. బృహదత్త రాజు పక్షి ప్రతీకార చర్యను కళ్ళారా చూసి తన కుమారుని క్రూరత్వమునకు తగిన ప్రతిఫలము జరిగినని భావించెను. అతడు ఆ పక్షితో పూజని, నా కుమారునికి విధించిన శిక్షతో నీవు శాంతింపగలవు. పూర్వముకు వలె ఇక్కడనే ప్రశాంతముగా నివసించుము అనెను. అందుకు పూజని ఇట్లనెను: ఓ రాజా, ఒకరికి హాని కలిగించిన పిమ్మట అతని గృహములో జీవించరాదని విఘ్నుడు తెలిపిరి. ఒకరు ఎన్నడూను తనకు హాని చేసిన వ్యక్తిని విశ్వసింపరాదు. హానికి గురైన వ్యక్తి ఉపశమనము కలిగించు హామీలు ఎంతగా ఇచ్చినను ప్రతీకారము, ద్వేష భావనలను మరచుట అంత సులభము కాదు. తల్లిదండ్రులను ఉత్తమ స్నేహితులుగా విశ్వసింపవచ్చును, కానీ భార్య ఒక పాత్ర వంటిది. దానిలో బీజమును నాటవచ్చు, మరియు కుమారుడు అనేవాడు ఆ బీజమునకు విస్తరణ. సోదరుడు శత్రువుగా మారుట పరిపాటి. కనుక స్నేహితులు మరియు ఇతర సహచరులను తనకు అనుకూలముగా ఉంచుకోదలసినచో ఒకరు వారికి ఎల్లప్పుడూ కానుకలను అందింపవలను. రాజా, నేను బలహీనమైన పక్షిని. మన స్నేహములో వైరము ఏర్పడినందున నేను ఇప్పుడు ఇక్కడి నుండి మరో చోటికి వెళ్ళవలను. అందుకు బ్రహ్మదత్తుడు ఇట్లు వాదించెను: పూజని, నీవు ఎంతో కాలముగా నా అంతఃపుర భవనంలో మిత్రురాలుగా నివసిస్తున్నందున నీతో నా అనుబంధం మిక్కిలి గాఢమైనది. అందుచేత మన నడుము వైరం ఏర్పడినను అది త్వరలోనే మరచిపోబడను. అందుకు పూజని ఇట్లనెను: ఓ రాజా, వైరం అనేది 5 కారణముల చేత ఏర్పడను: స్త్రీ, భూమి, కఠిన పలుకులు, అననుకూలత, హాని కలిగించుట. అందుకు ఉదాహరణలు: శ్రీకృష్ణుడు శిశుపాలుడు, స్త్రీ గురించి; పాండవులు కౌరవులు, అది భూమి గురించి;
ద్రుపదుడు ద్రోణుడు కఠిన పలుకుల వలన, పిల్లి ఎలుక అననుకూలత అననుకూలత, బ్రహ్మదత్తుడు పూజని హాని, ఈ విషయాల వల్ల వైరత్వం ఏర్పడుతుంది. ఒకరికి తన ప్రియమిత్రునితో వైరం ఏర్పడినచో అతడిని పూర్వముకు వలె విశ్వసింపరాదు. కర్రలో అగ్ని దాగి ఉన్నట్లుగా వైరం అనేది హృదయాంతరాలలో ఎల్లప్పుడూ దాగి ఉండును. కనుక వైరం కారణమున పుట్టిన అగ్ని ఎదుటి పక్షమును దహించే వరకు శాంతింపదు. అది వినిన బ్రహ్మదత్తుడు తిరిగి ఇట్లు వాదించెను. పూజని ఎవరును కూడా తన కర్మలను తానే కర్తనని భావించరాదు. అన్నింటికి మూల కారణం కాలం. జీవులమైన మనము కేవలం కాలము చేతిలో సాధన వస్తువులము. నీవు గాని నేను గాని నిజమునకు ఎవరు హాని కలిగించలేరు. అందుచేత మనం ఒకరినొకరిని క్షమించుకొని మరచిపోవలను. అందుకు పూజని ఇట్లనెను, ఓ రాజా, కాలం మాత్రమే నిజమైన కర్త అని అందరూ భావించినచో ఈ లోకములో వైరం అనేది ఉండదు. దానితో రోగికి చికిత్స చేయవలనని సంకల్పము, పుణ్యార్థన కార్యాల వంటి వాటికి అస్తిత్వం ఉండవు. బృహదత్తుని తత్వముని ఓడిస్తూ పూజని ఇట్లు పలికెను, రాజా, హాని ద్వారా కలిగిన వైరం ఎన్నటికి నీ మరువలేనట్టిది. కనుక నీవు నీ కుమారుని గురించి ఆలోచించిన ప్రతిసారి నీ హృదయంలో నా పట్ల ద్వేషభావన ఉదయించును. నిజమునకు ఇట్టి వైరం తనకు హాని చేసిన వాని పట్ల మరణం పిమ్మట కూడా కొనసాగునట్లుగా దృఢమైనది. హానికి గురైన వారు తమ బంధువులకు తమ వైరం గురించి తెలుపుతున్నటను మనము ప్రత్యక్షముగా చూడవచ్చును. విధి మరియు ప్రయత్నము అని రెండు కారణాలు ఉండును. నపుంసకుడు మాత్రం కేవలం విధి మాత్రమే ప్రధానమని భావించును. జ్ఞానము, ధైర్యము, వివేకము, బలము, సహనము అనేవి ఒకరికి నిజమైన స్నేహితులు. బుద్ధిమంతులు వాటితో ఎల్లప్పుడూ సాంగత్యము చేస్తుందరు. భార్య, బంధువులు, సహచరులు మరియు సంపదలు అనేవి మధ్యమ రకమైన మిత్రులు. వీటిని ఒకరు అనేక చోట్ల సులభముగా సాధించగలరు, అన్ని చోట్ల సులభముగా సాధించగలరు. విఘ్నుడు సత్కర్మలను మరియు వివేకముతో కూడిన కర్మలను ప్రశంసించుదురు. ఒకరు తమ జన్మభూమిలో గౌరవముగా జీవించగలిగినంత కాలమే అక్కడ నివసించవలను. బుద్ధిహీనుడు ఇల్లు, వాకిలి, ఊరు, జన్మ అనే చింతలో చిక్కుకొని ఉండును. జన్మభూమిలోనైనా దుస్థితి ఎదురైనప్పుడు ఒకరు అక్కడ నుండి తరలిపోవలను. ఈ రకముగా పలికి రాజు అనుమతితో పూజని స్వేచ్ఛగా అక్కడ నుండి ఎగిరిపోయాను. తరువాత యుధిష్ఠిరుడు ఇట్లు ప్రశ్నించెను, భీష్మ, అధర్మము విస్తరించి అధర్ములు అంతటా వినాశనము సృష్టించినప్పుడు మరియు అరాచకత్వం ప్రబలినప్పుడు బ్రాహ్మణుని కర్తవ్యం ఏమిటి? అందుకు భీష్ముడు ఒక ప్రాచీనమైన చరిత్రను వివరించెను. ఒకసారి ద్వాపర యుగారంభము మరియు త్రేతాయుగాంత సమయములో ఒక పెద్ద అనావృష్టి ఏర్పడి అది 12 సంవత్సరాలు కొనసాగెను. ఆ సమయములో కనీసం ఒక నీటి బిందువు కూడా కనిపించకుండెను. ఇక ఆకాశములోని మేఘాల గురించి తెలిపేదేమిటి? జీవనదులు పిల్ల కాలువలయ్యెను. సరస్సులు, కొలనులు, స్నూతులు సమస్తము శుష్కించిపోయెను. నీటి కొరతతో భూమిపై జీవులు దాదాపు కనిపించకుండా పోయేరి. బ్రాహ్మణులు కూడా వేదనతో తమ వైదిక కర్మలను విడనాడివి. వ్యవసాయము మరియు గో సంరక్షణ పూర్తిగా నిలిచిపోయెను. అంతటా అన్ని రకాల వ్యాపారములు నిలిచిపోయెను. ఎటు చూచిన ఎముకలు కుప్పలుగాచి కనిపించసాగెను. ఎటువైపు వినిన మాంసాహార పక్షులు మరియు జంతువుల రోదనలు వినపడుతుండెను. వృద్ధులందరూ గృహముల నుండి బయటకు నెట్టివేయబడిరి. నగరములు క్రమముగా నిర్మానుష్యమైనవి. గోవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఆహారము కొరకు ఒకటితో మరొకటి పోట్లాడుకుంటుండెను. జనాలు దోపిడీదారుల చేతులకు ఎరగా మారిడి. వృక్ష సంపద సృష్టించుటతో ప్రకృతి తన సహజ సౌందర్యమును కోల్పోయెను. చివరకు మానవులు ఆకలితో ఉన్మాదులై ఎట్టి ఆశ లేక ఒకరినొకరు తినసాగిరి. ఋషి మునులు కూడా తమ వ్రతాలు, ఆశ్రమాలను విడిచి ఆహారము కొరకై అంతటా వెతకసాగిరి. అట్టి ఋషులలో ఒకరు విశ్వామిత్రుడు. గృహములో తన భార్య మరియు సంతానమును వీడి అంతటా తిరుగాడుతూ గొప్ప ఆకలి బాధకు గురయ్యెను. ఆ సమయములో ఏది భుజించుటకు యోగ్యము లేక అయోగ్యములనే విచక్షణను కూడా కోల్పోయెను. ఒకరోజు అతడు అడవిలోని ఒక కుగ్రామమునకు చేరుకునను. అది క్రూర వేటగాళ్లకు నివాస స్థలము. శునక చర్మాలు అంతటా వేలాడుతుండెను మరియు పుర్రెలు, ఎముకలు కుప్పలుగా ప్రోగు చేయబడి ఉండెను. ఆ గ్రామవాసులైన వేటగాళ్లు ఒకరితోనొకరు పరుషముగా దూషించుకుంటూ పోట్లాడుతూ వాతావరణమంతయు అరుపులతో నిండిపోయి ఉండెను. వారికి అన్ని వైపులా అనేక కుక్కల గుంపులు సంచరిస్తుండెను. ఆకలితో గల విశ్వామిత్రుడు ఆహారమును అన్వేషిస్తూ ఆ గ్రామములోకి ప్రవేశించెను. అతడు ఇల్లిల్లు తిరుగుతూ ఎంతగా అర్థించినను ఎవరినూ కూడా అతనికి దేనిని ఇవ్వకుండిరి. చివరకు ఆ ఋషి ఇట్లు బిగ్గరగా అరిచెను, ఓహో, ఎంతటి దురదృష్టము నన్ను ఆవహించినది అని పలికి నేలపై నీరసముతో పడిపోయెను. తరువాత ఆకలి చావును తప్పించుకున్నట్టుకు నేను ఏమి చేసేది అని ఆలోచించసాగాను. ఆ సమయంలోనే ఒక చండాలుని ఇంటి ముందు అప్పుడే చంపబడిన శునక మాంసము విశ్వామిత్రునికి కనిపించెను.
కొంత సమయమును యోచించి శరీరమును నిలబెట్టుకున్నట్టుకు చేసే ఏ కర్మ కూడా నిషిద్ధము కాదని భావించెను. దానితో ఆ మాంసమును దొంగిలింపదలచెను. కొన్ని విపత్కర పరిస్థితులలో మొదట నీచ వ్యక్తుల నుండి దొంగిలించుటకు ప్రయత్నించవలెను. లేనిచో తనతో సమానమైన వ్యక్తి నుండి చివరకు ఏ దారి లేనప్పుడు ఉన్నత వ్యక్తి నుండి దొంగిలించవచ్చుననేది శాస్త్రాదేశము. ఇట్లు మనసులో నిశ్చయించుకుని విశ్వామిత్రుడు కొద్దిసేపు విశ్రమించెను. రాత్రి ఆసన్నమగుటతో గ్రామస్తులందరూ నిద్రలోకి జారుకొనగా అతడు నిశ్శబ్దముగా చండాలను గుడిసెలోకి ప్రవేశించెను. ఆ చండాలుడు పడుకొనెను. నిద్రలోకి జారుకొనున్నందున అలికిడిని విని ఇంటిలోకి ప్రవేశించిన వారినెవరినైనను వధించెదను అని బిగ్గరగా అరిచెను. విశ్వామిత్రుడు అలా పట్టుబడుటకు సిగ్గుపడెను. భయముతో తనను తాను పరిచయం చేసుకుంటూ ఇలా బదులిచ్చెను. ఓ వేటగాడా, నేను ఆకలితో ప్రాణాలను కోల్పోయేలా ఉంటిని. కనుక దయచేసి నన్ను వధింపరాదు. ఆ ఋషి పలుకులను విని అతడిని గుర్తించి అతడిని భయపెట్టినందుకు తాను కూడా భయపడసాగెను. తన శయ్యపై నుండి లేచి ముకుళిత హస్తాలతో కన్నుల నీరు కారుతుండగా మర్యాదగా చండాలుడు ఇలా పలికెను. మునివర్య, నన్ను క్షమింపుము. మీరు బ్రాహ్మణుడని గుర్తించలేదు. ఇప్పుడు దయచేసి మీకు ఏమి కావాలనో తెలుపుము. విశ్వామిత్రుడు ఇలా బదులిచ్చెను. వేటగాడా, తీవ్రమైన ఆకలితో అల్లాడుతున్నందున నీ సునక మాంసమును దొంగిలింపదలచితిని. ఆకలి నా ధర్మసంధతను పూర్తిగా నశింపజేసెను. అందుచేత ఏది భుజింపవలెను మరియు ఏది భుజింపరాదనే విచక్షణను కూడా కోల్పోతిని. విశ్వామిత్రుడిని ధర్మభ్రష్టత నుండి తప్పించుటకు ఆ చండాలుడు ఇట్లు వేడుకొనెను. అయ్యా, సునక మాంసమును తిని మీరు పతనము చెందవద్దు. అలా కాకుండా మరో ఆహారం కొనకే అన్వేషించగలరు. అది విని విశ్వామిత్రుడు ఇట్లు బదులిచ్చెను. నేను చాలా కాలముగా ఆహారం తీసుకొనలేదు. ఎక్కడనూ కూడా ఆహారం లభించలేదు. అందుచేత నా ప్రాణాలను నిలుపుకొనుటకు మంచి చెడు అనే చూడకుండా ఇట్టి మార్గమునైనా వినియోగించుకోదలచితిని. కనుక ఈ సునక మాంసమును తినుటకు అనుమతించగలరు. నేను పొడిగింపబడిన జీవితములో తిరిగి తపమాచరించెదను. అది పరిస్థితుల దృష్ట్యా పొందిన నా పాపఫలమును భస్మము చేయగలదు. ఏమైనను సునక మాంసం బ్రాహ్మణులు తినుటకు అయోగ్యమైనదిగా భావించి చండాలుడు విశ్వామిత్రుని అట్లు చేయకూడదని ప్రయత్నించెను. చివరకు ఋషి ఈ విధముగా వేడుకొనెను. ఓ బోయవాడ, నాకు మరో మార్గము లేదు. ఇట్టి నిస్సహాయ స్థితిలో శునక మాంసము నాకు అమృతం వలె అగుపిస్తుండెను. అప్పుడు చండాలుడు, ఓ ఋషి, శాస్త్ర ప్రకారం బ్రాహ్మణుడు 5 పంచాలు కలిగిన 5 రకాల జంతువులను తినవచ్చునని తెలుపుతుండెను. అందుకు విశ్వామిత్రుడు ఇట్లు వాదించెను. గొప్ప ఋషి అయిన అగస్త్యుడు అసురుడైన వాతాపిని ఎలా తినను నీవు వినలేదా? ఇప్పుడు అట్టి దుస్థితిలో చిక్కుకొనిన నేను ఈ సునక మాంసము తినెదను. అందుకు చండాలుడు ఇట్లు పలికెను. ఋషివర్య, నిన్ను ధర్మ మార్గము నుండి పతనము చెందుకుంటున్నట్లుగా చివరి వరకు ప్రయత్నించుట నా కర్తవ్యం. కేవలం ఈ కారణము చేతనే నేను నీతో వాదిస్తుంటిని. అందుకు విశ్వామిత్రుడు ఇట్లు బదులిచ్చెను. నీవు ఒక బ్రాహ్మణుడికి నీతి బోధ చేయగల ధర్మాత్ముడవని భావింపకము. ఆ సమయములో ఆ చండాలుడు ఈ విధముగా త్రిప్పికొట్టెను. నేను స్వచ్ఛందముగా సునక మాంసమును ఇవ్వలేను. లేనిచో నీ పాపకర్మలో నేను చిక్కుకొనెదను. నిజమునకు దానితో మరుజన్మలో నీతో పాటు నరకమునకు వెళ్ళెదను. ఈ విధముగా కొద్దిసేపు వారి వాదన కొనసాగెను. సునక మాంసమును భుజించుట ద్వారా విశ్వామిత్రుడు పాపకర్మ ఫలితముల నుండి తప్పించుకోగలడని చండాలుడు విశ్వసించలేదు. చివరకు చండాలుడు మౌనం వహించుటతో ఆ సునకము యొక్క మిక్కిలి అపరిశుభ్రమైన కటి ప్రదేశములోని కొంత మాంసమును విశ్వామిత్రుడు తీసుకొనెను. దానితో అతడు ఆ మాంసమును తీసుకుని దానిని వండి దేవతలకర్పించి తన భార్యాపిల్లలతో పంచుకున్న ఉద్దేశముతో పరిగెత్తెను. ఆ మాంసమును తీసుకుని గృహము చేరిన ఋషి మొదట హోమాగ్నిని రగిలించి తెచ్చిన మాంసమును దేవతలకు మరియు పితృదేవతలకు భాగములుగా వేసి నివేదింపదలచెను. అదే సమయంలో ఇంద్రుడు వర్షమును కురిపించుటతో స్వల్ప సమయంలోనే నేల సమస్తము తడిచి తిరిగి మరోసారి మొక్కలతో కళకళలాడెను. ఏమైనను విశ్వామిత్రుడు తన నిత్య విధులను పూర్తి చేసుకుని ఆ మాంసమును తిని తిరిగి తన తపోజీవితమును ఆరంభించి మాంసము తినట ద్వారా కలిగిన పాపకల్మషమును దహించుకొనెను. అది వినిన యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను. భీష్మ, ప్రాచీనమైన నైతిక ధర్మములు ఎలా విభేదింపబడుతుండెనో విని బాధ కలుగుతుండెను. చోరులు, చండాలులు, ఇతర పాపకార్యాలలో పాల్గొనేవారు ఇట్టి కథలను ఉదహరిస్తూ తమ కార్యాలను సమర్థించుకుందరు కదా.
అందుకు భీష్ముడు ఇట్లు బదులిచ్చెను. నేను నైతిక విషయాలకు సంబంధించి బోధిస్తున్నట్టు ఈ విషయాలు కేవలం శాస్త్ర నియమాల పరిధికి సంబంధించిన నా స్వానుభవాల సముపార్జనకు ఫలితములు. కేవలం శాస్త్ర నియమాలను సూచిస్తూ ఎల్లప్పుడూ మన కర్తవ్యాలను నిర్వర్తించలేము. ఒకరికి గొప్ప వివేకము, జ్ఞానము మరియు ధర్మ విషయాలలో సూక్ష్మావగాహన ఉండవలెను. కొన్నిసార్లు నైతికతగా పిలువబడేది అనైతికము కావచ్చును. అనైతికముగా సూచింపబడేది నైతికము కూడా కావచ్చును. ఏమైనను శాస్త్రాలను తిరస్కరిస్తూ వాటిలో దోషాలను వెతుకువారు రాక్షసుల కంటెను అధములు. ఏమైనను శాస్త్ర జ్ఞానం ఉన్నతమైనది మరియు అతీతమైనది. ఈ జ్ఞానమును ఎట్లు ప్రత్యక్షముగా ఆచరించవలనో ఎరుగుటయే కావలసినది. పిమ్మట యుధిష్ఠిర మహారాజు ఇట్లు అడిగెను. ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘింపరాని నియమము ఏదైనా కలదా? భీష్ముడు ఇట్లు బదులిచ్చెను. నిజమైన బ్రాహ్మణులు తమ నిత్యారాధనను అన్ని రకములుగా గౌరవిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ దాని విడవరాదు. బ్రాహ్మణులకు అసంతృప్తి అనేది మిక్కిలి ప్రమాదకరమైన విషయము. ఆశ్రితులకు రక్షణ కల్పించడం కూడా గొప్ప ధర్మము. ఉదాత్తమైన కర్మతో గోహంతకుడు కూడా తన పాపముల నుండి విముక్తుడగును. మహారాజు యుధిష్ఠిరుడు ఇట్లు ప్రశ్నించెను. పాపాలకు మూలం ఏమిటి? దయచేసి తెలుపగలరు. భీష్ముడు ఇట్లనెను. దురాశ. ఒకరు తనకు సహజముగానే కేటాయింపబడిన దానికంటేను అధికముగా పొందవలనను కోరికయే అన్ని పాపాలకు మూల కారణము. ఈ దురాశను తృష్ణ అని పిలిచెదను. ఇది ఇతరులకు చెందిన దానిని పొందవలనను దురాశ. దురాశ అనగా సమస్త ద్వంద్వాలకు, కపట వర్తనలకు కారణము. అదే ఒకరిని పాపకర్మలలో పాల్గొనున్నట్లుగా ప్రేరేపించును. దురాశ నుండి క్రోధము, కామము, అజ్ఞానము, అహంకారము, లోభత్వము, నిర్దయ, ద్వేషము, అవిశ్వాసము, అవిధేయత, చోరత్వము, వ్యభిచారము, అసత్యము, తిండిబోతుతనము, పరుషవాక్కులు, దోషములెన్నుట, సోమరితనము, అంతేకాకుండా కులము, ధనము, అందము, జ్ఞానము పట్ల గర్వము. దురాశ అంత సులభముగా తొలగదు. అది శరీరం నశింపదు. నదులు అసంఖ్యాకములుగా ప్రవేశించినను సముద్రము నిండునట్లుగా దురాశ ఎంత ఆర్జించినను తృప్తి చెందదు. పిమ్మట యుధిష్ఠిరుడు ఇట్లు ప్రార్థించెను. దయచేసి అజ్ఞానము గురించి వివరింపగలరు. ఇంతటితో మహాభారతం శాంతి పర్వం 4వ భాగాన్ని ముగిద్దాం. తరువాత భీష్ముడు అజ్ఞానము గురించి ఎలా వివరించాడో 5వ భాగంలో తెలుసుకుందాం. మీకు మన నవర్షి స్టోరీ కార్నర్లోని కథలు నచ్చినట్లయితే మన నవర్షి స్టోరీ కార్నర్ ఛానల్ని 10 మందికి షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.